హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ నుంచి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా మెరిట్ బేసిస్ కింద సెలెక్షన్ చేసి మీకు జాబ్స్ ఇచ్చే విధంగా అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ పేరుతో మీకు 3 నెలల పాటు ఫుల్ స్టాక్ యూజింగ్ పైథాన్ అనేటువంటి కోర్స్కి సంబంధించి ఆన్లైన్లో ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక కంపెనీలో ప్లేస్మెంట్ వచ్చిన తర్వాతే మీరు ఫీ పేమెంట్ చేసే విధంగా అఫీషియల్గా మనకి ఈ కోర్స్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఆన్లైన్లోనే మీకు 3 నెలల పాటు ట్రైనింగ్ అయితే ఇస్తారు. బీటెక్ పాస్ అయినటువంటి వారు ఈ ఫుల్ స్టాక్ యూజింగ్ పైథాన్ అనేటువంటి కోర్స్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మినిమం 2.5 lakh per annum నుంచి మ్యాక్సిమం 6 lakh per annum వరకు శాలరీ ఉన్నటువంటి జాబ్స్ని మీరు పొందే విధంగా ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్తో 30+ కంపెనీస్ కొలాబరేట్ అయి ఉన్నాయి. ఆ కంపెనీస్లో మీకు ప్లేస్మెంట్ ఇచ్చే విధంగా ప్లేస్మెంట్ ఆపర్చునిటీ కూడా మీకు కల్పిస్తున్నారు. సో మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరు 50,000 రూపీస్ ఫీ పేమెంట్ అనేది ఇన్స్టాల్మెంట్ రూపంలో కూడా పే చేయొచ్చు. సో దీనికి సంబంధించి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ఇప్పుడే మీరు రిజిస్టర్ చేసుకోండి. వెంటనే మీకు ఈ కోర్స్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, మనకి డిఆర్డిఓకి సంబంధించిన అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ ఎనర్జెటిక్ మెటీరియల్స్ ACEM అనేటువంటి డిపార్ట్మెంట్ నుండి అప్రెంటిస్షిప్ విధానంలో భర్తీ చేయడానికి డిప్లొమా వారికి, అలాగే BSc చేసినటువంటి వారికి, బీకామ్ చేసినటువంటి వారికి, BE బీటెక్ చేసినటువంటి క్యాండిడేట్స్ కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీకు ఇక్కడ ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా మెరిట్ బేసిస్ కింద ఈ జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయండి. ఇక్కడ మనకి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ కింద BE బీటెక్ అండ్ డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్కి 30 వేకెన్సీస్ ఉన్నాయి. టెక్నికల్ అప్రెంటిస్షిప్ కింద డిప్లొమా చేసినటువంటి క్యాండిడేట్స్కి 11 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 41 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి 12,000 రూపీస్ స్టైఫండ్ అయితే ఇస్తారు. అదే డిప్లొమా చేసినటువంటి క్యాండిడేట్స్కి అయితే 10,000 రూపీస్ వరకు స్టైఫండ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇందులో రిజర్వేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఓబీసీ వాళ్ళకి 11 వేకెన్సీస్, STస్కి 2, SCస్కి 3 వేకెన్సీస్ వారికి ఉన్నటువంటి రిజర్వేషన్ ప్రకారం వారికి కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి మీరు అప్లికేషన్ని 2 వేస్లో ఫిలప్ చేయాలండి. ఒక వే వచ్చేసి మీరు ఇక్కడ ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్ని మీరు ఫిలప్ చేసి సబ్మిట్ చేయాలి. మరొకటి వచ్చేసి ఇక్కడ apprenticeship.acem@gov.in అనేటువంటి ఈ యొక్క మెయిల్ అడ్రస్కి మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు ఆ డాక్యుమెంట్స్ కానీ మీకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కానీ అవన్నీ కూడా మీరు ఒక సింగిల్ PDF ఫార్మేట్లో మార్చి apprentice.acem@gov.in అనేటువంటి మెయిల్ అడ్రస్కి మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 15th June 2025 అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. సో మీరు 15th June 2025 లోపు మీరు మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ లేదా డాక్యుమెంట్స్ని మెయిల్ చేయండి. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్ ఏదైతే ఉందో ఈ ఫామ్ని ఫిలప్ చేయండి. హార్డ్ కాపీస్ పంపించినట్లయితే యాక్సెప్ట్ చేయడం జరగదు అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి మీరు డిజిటల్గానే మీరు అప్లికేషన్ అయితే ఫిలప్ చేసుకోవాలి. సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఓన్లీ మెరిట్ లేదా ఇంటర్వ్యూ బేసిస్ కింద సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. ఓన్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ ఇన్ఫార్మ్డ్ త్రూ ది ఆఫర్ లెటర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మెరిట్ బేసిస్ కింద కానీ లేదా ఇంటర్వ్యూ ద్వారా షార్ట్ లిస్ట్ అయినటువంటి వారికి మాత్రమే ఆఫర్ లెటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే పంపిస్తారు. ఇక్కడ అప్రెంటిస్కి సంబంధించినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏ విధంగా ఉంటాయని చూసుకుంటే క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అండ్ టెక్నీషియన్ అప్రెంటిస్ డిప్లొమా ఆర్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ ఇన్ నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ జాబ్స్కి అప్లై చేసేవాళ్ళు ఫస్ట్ ఇక్కడ nats.education.gov.in అనేటువంటి అప్రెంటిస్షిప్కి సంబంధించినటువంటి యొక్క పోర్టల్లో ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అయితే ఈ పోస్టులకి సంబంధించి 2024 అండ్ 2025లో పాస్డ్ అవుట్ అయినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గ్రాడ్యుయేట్ ఆర్ డిప్లొమా డిగ్రీ హోల్డర్స్ హూ హ్యావ్ ట్రైనింగ్ ఆర్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year ఆర్ మోర్ ఆఫ్టర్ అటైనింగ్ ది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ విల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ బీయింగ్ ఎంగేజ్డ్ యాజ్ ఎన్ అప్రెంటిస్షిప్ అండర్ ది యాక్ట్ అని చెప్పేసి ఇచ్చారు. సో 1 సంవత్సరం కంటే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఫ్రెషర్స్ అందరూ కూడా చక్కగా అప్లై చేసుకోండి. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు సబ్మిట్ ది మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అండ్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అట్ ది టైమ్ ఆఫ్ జాయినింగ్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో ఇక్కడ మీరు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అండ్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ జాయిన్ అయ్యేటప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
సో ఇక్కడ మీకు 1961 అప్రెంటిస్‌షిప్ యాక్ట్ ప్రకారం మీకు ట్రైనింగ్ కానీ వాటి యొక్క స్టైపెండ్ కానీ పే చేయడం జరుగుతుంది. సో కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఇక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారండి. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని ఇక్కడ ఎఫిక్స్ చేయండి ఫస్ట్. సో ఇక్కడ మీరు మీ నేమ్ ఏంటనేది ఎంటర్ చేయండి. మీరు గ్రాడ్యుయేటా లేకపోతే టెక్నీషియన్ అప్రెంటిషా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ముఖ్యంగా NATS 2.0 రిజిస్ట్రేషన్ లేదా ఎన్రోల్మెంట్ నంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎందుకంటే ఇది ఖచ్చితంగా మీరు చేసుకోవాలండి. ఓకే, NATS అప్రెంటిస్‌షిప్‌కి సంబంధించినటువంటి NATS.education.gov.in అనేటువంటి వెబ్సైట్లో ఫస్ట్ మీరు ఎన్రోల్మెంట్ చేసుకుంటే మీకు ఒక ఎన్రోల్మెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. అది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మిగిలినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఫిలప్ చేయాలి. కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్, కరస్పాండెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఇవన్నీ కూడా ఇచ్చి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి ఇంకా లిస్ట్ ఆఫ్ ఎన్క్లోజర్స్ మీరు ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు ఏం పెడుతున్నారు, ఓకే, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఇంకా టెక్నికల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. మెన్షన్ చేసి ఇక్కడ సిగ్నేచర్ చేయాలి. ఇక్కడేమో డేట్ మెన్షన్ చేసి దీన్ని అండ్ మిగిలినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు స్కాన్ చేయాలి. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని ఇక్కడ ఎఫిక్స్ చేసి ఇవన్నీ కూడా స్కాన్ చేసి ఒక సింగిల్ PDF ఫార్మేట్లో మీరు వాటిని కన్వర్ట్ చేసి మీరు ఆ PDF ఫార్మేట్ని ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ అడ్రస్కి 15th జూన్ లోపు పంపించండి. ఆ తర్వాత గూగుల్ ఫామ్ని కూడా ఫిలప్ చేయండి. ఓకే, సో ఈ విధంగా మీరు అప్లికేషన్స్ పెట్టుకున్నట్లయితే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి ఓకే ఇంటర్వ్యూకి కానీ లేదా మెరిట్ లిస్ట్ బేసిస్ కింద మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి మీకు ఈ జాబ్స్ అయితే ఇస్తారు. సో ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ కూడా లేదు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.